ప్రార్థన చేసుకుని, మహోన్నతుడవు, ఆశ్చర్యమైనటువంటి ప్రేమ చేత, అద్భుతమైనటువంటి ప్రేమ చేత, అద్వితీయమైనటువంటి మీ ప్రేమ చేత యావములను ప్రేమించి పరలోక రాజ్యములు ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక పాపులమైన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి మా పాపమును శాపమును మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా మీ ఎదుట నిలబెట్టిన మీ ప్రేమను బట్టి వందనాలు. ఇంతవరకు స్తుతించి ఆరాధించుకున్నాం. మేము మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆయన మాటలు కేవలం నిష్ప్రయోజనకరం. మీరు మాట్లాడటం అవసరం, ఆశీర్వాదకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరము చేత మమ్మల్ని సంధించి, బలపరిచి, దర్శించి మీ కృపకు పాత్రుడుగా మలుచుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ఆ రీతిగా సంఘం అంతా కూర్చుని వింటుండగా ప్రభునందు ప్రియులారా, ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడి పరిశుద్ధ వాక్య భాగాలను మనము చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పాఠాలు ఆదికాండము 32వ అధ్యాయం 22 నుంచి 32 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల భాగాన్ని మనము చదువుకున్నాం. మూలవాక్యము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటే. పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఈ ఇంట్రడక్షన్, ఈ ఉపోద్ఘాతం, ఈ పరిచయ వాక్కులను ఒక వ్యక్తిని గురించి ప్రత్యేకమైనటువంటి అంశాన్ని పరిచయం చేస్తున్నాడు. ఒక వ్యక్తిని గురించి పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు కాదు, ఎపఫ్రా. ఎపఫ్రా ప్రియులారా, ఈ మాటకు అర్థం లవ్లీ, చార్మింగ్, అంటే సుందరమైన, మనోహరమైన అనే అర్థాలు ఉన్నాయి. చాలాసార్లు మనం పేర్లు పెట్టుకుంటాం, కానీ పేర్లకు తగినటువంటి జీవితాలు మనకు ఉండవు. కొన్నిసార్లు అసలు ఆ పేర్లకు అర్థమే మనకు తెలియదు. కొన్నిసార్లు ఆ పేర్లకు అర్థమే మనకు తెలియదు. ఒకప్పుడు క్రైస్తవ విశ్వాసులుగా బాప్తిస్మము పొందిన తరువాత కానీ, అలాగే పిల్లలు పుట్టిన తర్వాత కానీ పేర్లు పెట్టుకునేవారు. ఒకవేళ క్రైస్తవులై పేర్లు పెట్టుకుంటే, లేదా బాప్తిస్మం పొందిన తర్వాత మారు మనసు పొంది పేర్లు పెట్టుకుంటే, వారు చేసే పని ఏంటంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మా బిడ్డకు పేరు పెడదాం అనుకుంటున్నామండి. చాలా మంచిదమ్మా. సరే, ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? అయ్యో, మీరే ప్రార్థించి ఒక పేరు డిసైడ్ చేయండి. మీరే ప్రార్థించి ఒక పేరు డిసైడ్ చేయండి. సరే అమ్మా, నేను ప్రార్థించి చెప్తాను, అది దేవుడు బయలుపరిచిన తర్వాత ఆ పేరు పెడదాం. వెళ్ళేవారు, దైవజనులు ప్రార్థించేవారు. దేవుడు ఆ బిడ్డను అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి ఒక పేరు దైవజనునికి వాక్యానుసారంగా కానీ, ప్రేరేపణ మూలకంగా కానీ, మరి ఏదో ఒక రీతిగా ఆ పేరును దేవుడు బయలుపరిచాడు.
ఒక ఆదివారం పూట ఆయన ఆ బిడ్డకు ప్రార్థన చేసి ఆ పేరు పెట్టి సంఘము చేత స్థిరపరిచి, ప్రియులారా, ఆ పేరు ద్వారా ఆ బిడ్డ పిలువబడ్డానికి ఇదే ప్రాసెస్. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా, అయ్యా నేను పేరు మార్చుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ విశ్వాసికి ఓ పేరు పెట్టేవారు. కానీ ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిందనమాట అండి. ఈరోజు టెక్నాలజీ, నేను ఎవరిని గురించి మాట్లాడటం లేదు, ఎవరిని నొచ్చుకోవద్దు. వాక్యమే. వాక్యాన్ని వాక్యంగా చూడండి. జరుగుతున్న పరిస్థితులు, సంఘటనల నేపథ్యంలో దేవుడు కొన్ని సందర్భాలలో మాట్లాడుతూ ఉంటాడు, కొన్ని సందర్భాలలో చెబుతూ ఉంటాడు, కొన్ని సందర్భాలలో తెలియజేస్తూ ఉంటాడు. విన్నవారు ధన్యులు, లేదంటే అన్యులు. ఇప్పుడు ఏమైపోయిందంటే, పాస్టర్ గారు మా బిడ్డకు పేరు పెట్టాలండి. ఓ చాలా మంచిదమ్మా, సరే ప్రార్థన చేస్తాను దేవుడు. అలా కదండి, సరే ప్రార్థన చేస్తాను దేవుడు ఈ అనే లోపల, అబ్బాయి అలా కాదండి, మేము పేరు అనుకున్నామండి. అవునా? ఏ ఫీలింగు బయటకు రాకూడదు. అవునా, సరే అమ్మా ఏంటి అండి? ఏమీ లేదండి, నెట్లో సెట్ చేసాం, చాలా పేర్లు మేము సెట్ చేసాం. సెట్ చేసిన తర్వాత ఓ పేరు డిసైడ్ అయ్యాం, ఇదిగోండి పలానా పేరు. ఈ పేరుకు పలానా 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 అర్థాలు ఉన్నాయండి, కనుక మీరు మమ్మల్ని ముందుకు పిలిచి ప్రార్థన చేసి ఈ పేరు పెట్టేయండి. క్రైస్తవుడు ఎంత డెవలప్ అయ్యాడంటే, బైబిల్లో వెతకడం మానేసేసి నెట్లో వెతికే ఒక భయంకరమైనటువంటి అభివృద్ధిని ఈరోజు క్రైస్తవుడు పొందుకున్నాడు. ఒకప్పుడు క్రైస్తవ సంఘములో, సమాజంలో, కుటుంబాలలో పేర్లు ఎక్కడ వెతికేవారు? బైబిల్లో వెతికేవారు. ఇప్పుడు నెట్లో వెతుకుతున్నారు. అంటే మీ పిల్లల్ని పేరు పెట్టిన దగ్గర నుంచి నెట్లోకి దోసేశారు. ఇంకా తర్వాత ఏడ్చి ప్రయోజనం ఏంటి? పేరు పెట్టకముందు మీ పిల్లల్ని ఎక్కడ దోశారు? నెట్లోకి దోశారు. ఇంక వాళ్ళ నెట్లోంచి బయటికి ఎప్పటికీ రాలేరు. నీకు కానీ నీ పిల్లలకు కానీ నువ్వు పేర్లు పెట్టేటప్పుడు నెట్ను ఆశ్రయించడం, గూగుల్ని ఆశ్రయించడం కాదు, నీ దేవుణ్ణి ఆశ్రయించు. 2, నీ దేవునికి ప్రార్థన చేయి. 3, దేవుని వాక్యములో నీవు పరిశోధన చేయి. మా పేర్లు మార్చడం కానీ, మా పిల్లల పేర్లు పెట్టడం కానీ మేమెవ్వరం కూడా తీసుకోలేదు. మా తల్లి గారికి చెప్పాం, మా ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగి ఒక పేరు ఏర్పాటు చేయండి. మా ఇద్దరు పిల్లలకి అలా జరిగింది. ప్రార్థన చేసినప్పుడు మా పాపకి క్రీస్తు అనే ప్రేరణ అయింది. క్రీస్తు 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 అనే ప్రేరణ అయింది. ఆడపిల్లకి క్రీస్తు అని పెట్టలేం కదా, అంటే చూడ్డానికి వినడానికి బాబు. అందుకని క్రీస్తు అను మాటకు అర్థం ఏంటి? అందుకును మా పాపకి అభిషిక్త అని పెట్టాం. ఆయన అభిషిక్తుడు కనుక అభిషిక్త అని పెట్టాం. ముందుగా మా పెద్దక్క పేరు లీలా అని ఏర్పాటు చేస్తాం. మా బాబుకి వచ్చేసరికి, అమ్మా మరి బాబు కూడా పేరు పెట్టండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను దైవజనం అయినప్పటికీ నాకు ఆమె తల్లి కనుక ఆ తల్లి ప్రార్థన ఎప్పుడు నేను కోరిన తర్వాత ముందుకెళ్తాను. ప్రార్థన చేసి పేరు పెట్టండి అమ్మా. ఓకే. బాబుకు మీకు తెలుసు, కడుపుతూ ఉన్నప్పుడు ప్లెసెంటా ప్రివ్యూ అంటే మాయకి ఎందుకండి బిడ్డ పైకి 9th మంత్లో ఎప్పుడైనా కూడా అబార్షను అయిపోయి తల్లికి పిల్లకు ప్రాణాపాయం వచ్చే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు అమ్మగారు పేరు పెట్టారు. అదేమిటి అంటే మోసెస్ అని పేరు పెట్టారు. ఎందుకంటే అతడు కూడా ప్రాణాపాయము నుంచి ఆ నైలు నదిలోంచి బయటకు తీయబడ్డాడు. అలాగే బాబు కూడా ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి దేవుడు చక్కటి బహుమానంగా దేవుని సన్నిధిలో ఎదగడానికి
నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇది నా గొప్ప కొరకో ఏదో కాదు. అంటే క్రైస్తవ సమాజంగా మనం ఏం చేయాలంటే మన బిడ్డలను దేవుడు మనకిచ్చిన బహుమానాలు కనుక ఆ బిడ్డలను కనడము వరకే మన బాధ్యత. అక్కడి నుంచి ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి దినము, ప్రతి మాసము, సంవత్సరము కూడా ఆ బిడ్డల నిమిత్తమే మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేసి అడిగి, ప్రభు ఏ పేరు పెట్టమంటావు, ఎలా పెంచమంటావు, ఎలాగూ ఈ బిడ్డల భవిష్యత్తును నీవు వాడుకోబోతున్నావు, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా నీ పిల్లల గురించి నువ్వు ఏడాల్సిన అవసరం ఉండదు. దేవుడే నీ బిడ్డల పక్షంగా నిలిచి వ్యాజ్యమాడతాడు. ఎందుకంటే ఈ బిడ్డను బాల్యదినముల నుంచి నన్ను అడిగి నాకు విజ్ఞాపన చేసి నా కొరకు తల్లిదండ్రులు పెంచారు కనుక ఈ బిడ్డను ఎవరు చూసుకోవాలా? నేనే చూసుకోవాలని బిడ్డల పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతాడు, నిలుచుంటాడు. వారు సార్థక నామధేయులు అవుతారండి. ఏదో అది ఇది ఏదో అసలు నోరు కూడా తిరగటం లేదండి. నాకు అప్పుడప్పుడు పేర్లు రాసిస్తారు, భయం అక్కడ పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ నోరు తిరగదు. ఏదో 4-5 రకాలు 3-5 రకాలు పెడతారు. ఆ నోరు తిరగ అప్పుడప్పుడు అది చూసుకుని చెప్పడానికి, అంటే మనము మనకే నోరు తిరగనటువంటి పదాలతో ఇక ఆళ్ళో ఏళ్ళో ఎలా పిలుస్తారంటే ఆ చివరికి అదేదో భయంకరమైనటువంటి మాటగా మారిపోతుంది. ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పానంటే ఎపఫ్రా అనే మాటకు అర్థం లవ్లీ, చార్మింగ్ అనే అర్థం. అంటే సుందరమైన, మనోహరమైన, పేరుకు తగినటువంటి జీవితం ఎపఫ్రాది, పేరుకు తగినటువంటి సాక్ష్యం ఎపఫ్రాది, పేరుకు తగ్గట్టి ఆత్మీయ వారసత్వం ఎపఫ్రాది. నిజంగా అతని నుంచి ఒక 4-5 విషయాలు మనం ఆలోచన చేద్దాం ఈరోజు సమయాన్ని బట్టి. నిజంగా అతడు ఆ సుందరమైన, మనోహరమైన ఆత్మీయ స్థితి కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని మనము అతనిలో చూస్తామండి. ప్రియులారా, మనం చదువుకున్న మూలవాక్యం, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకున్నారు. ఎపఫ్రా చాలా విషయాలు నేర్పుతున్నాడు. ఎపఫ్రా చాలా విషయాలు మనకి నేర్పుతున్నాడు. ఆ రోజు కొలస్సీ సంఘం మాత్రమే కాదు, ఈరోజు సార్వత్రిక సంఘముగా మనము కూడా ఆ విషయాలు నేర్చుకోవాలి. ఆ 4-5 విషయాలు త్వరగా మనం నేర్చుకుని వాక్యాన్ని ముగించుకోవడానికి సిద్ధపడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ప్రతి భక్తుని ద్వారా, చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు, ప్రతి భక్తుని ద్వారా ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తులు ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నేర్పుతున్నటువంటి పాఠాలను మనము జాగ్రత్తగా వినని ఎడల, జాగ్రత్తగా ఆలోచించిన ఎడల, జాగ్రత్తగా ఆకళింపు చేసుకుని అట్టి ప్రకారము జీవించిన ఎడల మన జీవితాలు ఖచ్చితంగా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. కనుక చాలా విషయాలు ఎపఫ్రా నుంచి, ఓ కొలస్సీ సంఘమా పౌలు అంటున్నాడు, కొలస్సీ సంఘమా మీరు చాలా విషయాలు ఎపఫ్రా నుంచి మీరు నేర్చుకున్నారు. అయితే ఒక 4-5 విషయాలు అతడు ఏమి నేర్పుతున్నాడు ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా 4వ అధ్యాయం కొలస్సీ పత్రిక 12వ వచనపు మొదటి భాగం, మీలో ఒక్కడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా, చాలండి, ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచూ ఉన్నాడు. ఎపఫ్రా కొలస్సీ సంఘానికి నేర్పిస్తున్నది. ఈరోజు సార్వత్రిక సంఘానికి అనగా మనకి నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, క్రైస్తవ సంస్కారాన్ని నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తున్నాడండి? నేను సంస్కారము అనలేదు, అందుకనే ఏమి నేర్పిస్తున్నాడంటే క్రైస్తవ సంస్కారాన్ని నేర్పిస్తున్నాడు. క్రైస్తవ సంస్కారాన్ని. ఏమిటి ఈ క్రైస్తవ సంస్కారము చెప్పండి? క్రైస్తవ సంస్కారం అంటే ఏమిటి? వందనములు చెప్పడం. వందనములు. ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నారు. ఈరోజు ఎంతమంది ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటారు? ఈరోజు ఎంతమంది ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటున్నారు చెప్పండి? ఒకరు ఎలాగంటారు, ఒకరు ఎలా అంటారు,
ఇక్కడ కూర్చుంటూ ఉంటాను. ఒకళ్ళు ఎంటర్ అవుతారు అక్కడి నుంచే, ఏటి నాకు ఏం చెప్తున్నారు మీరు అంటే, నాకు వందనాలు చెప్పమని చెప్పడం లేదు, లేదా మరొకటి చెప్పడం లేదు. వందనాలు ఎలా చెప్తాం మనం? ఓ రాజకీయ నాయకులు ఎలా చేయుపుతామా? 2 చేతులు జోడించడం అనేది మనసారా హృదయమారా జోడించి మనము వారిని పలకరించడం. ఎంత చక్కటి సంస్కారాన్ని ఎపఫ్రా కలిగి ఉన్నాడు సార్థక నామధేయుడు. అలాగే 2 చేతులు ఎత్తి ప్రియులారా ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటే ఆ దృశ్యం ఎంత సుందరంగా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది చూడండి. ఎప్పుడైనా మీరు అలా వందనాలు చెప్పినప్పుడు, ఎదుట వారు వందనాలు చెప్పినప్పుడు ఆ ఇరువురి మధ్య ఒక మనోహరమైనటువంటి ఆ బాండింగ్, ఆ యొక్క ప్రేమ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు క్రైస్తవ సంఘము వందనాలు చెప్పడం మర్చిపోయి చేతులు ఊపుకోవడం, కళ్ళు ఎగరేసి హాయ్ బాగున్నావా అన్నట్టు చెప్పుకోవడం, అంటే క్రైస్తవ సాంప్రదాయాన్ని కానీ క్రైస్తవ సంస్కారాన్ని కానీ మరచిపోయి ఈరోజు క్రైస్తవ సంఘం అన్నది. ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు, ఎంతమంది మీ పక్క వారిని చూచి, మీకు తారసపడిన వారిని చూచి, మీకు ఎదురుపడిన వారిని చూచి మీరు 2 చేతులు జోడించి వందనాలు చెప్పారు అంటే ప్రియులారా ఒక 10% కూడా మనలో ఉండరు, అంతే కదండి. ఒక 10% కూడా పోనీ ఓకే, చేతిలో బైబిల్ ఉంది, ఇలా బైబిల్ పట్టుకుని చెప్పచ్చు, లేదా బైబిల్ ఇలా పట్టుకుని వందనాలమ్మా వందనాలయ్యా ఇలా కూడా చెప్పచ్చు. నీ గుండె మీద చేసుకుని మనస్సారా హృదయమారా అమ్మ వందనాలు అమ్మ వందనాలు చెప్పారా? ఎదురుపడిన వెంటనే బాగున్నారా, ఇవాళ రారనుకున్నాను, ఆలస్యమైందే, లేట్ అయిందే, ఇవి ప్రియులారా ఇవి మీరు నవ్వుతారనో లేకపోతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలనో నేను చెప్పటం లేదు. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రభువు నేర్పినటువంటి సంస్కారాన్ని ఎప్పుడైతే మర్చిపోవడం ప్రారంభించామో అప్పుడే మనము సాక్ష్యాన్ని ఈ లోకములో కోల్పోతూ ఉన్నాం. క్రైస్తవ విశ్వాసులుగా పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించినటువంటి మొట్టమొదటి సంస్కార పాఠం ఏమిటంటే, నీ చేతులు జోడించి నీ సహోదరునికి నీ సహోదరికి వందనములు వందనములు వందనములు. ఇది క్రైస్తవ పలకరింపు, ఇది క్రైస్తవ సంస్కారము, ఇది క్రైస్తవ ఆలింగనము, ఇది క్రైస్తవ సాక్ష్యం. నీవు దాన్ని కలిగి ఉన్నంతసేపు నీ సాక్ష్యమును నీవు కలిగి ఉంటావు, నీ సంస్కారాన్ని నీవు కలిగి ఉంటావు. ఈరోజు పిల్లలు ఎంత దారుణం అయిపోయిందంటే సండే స్కూల్ పిల్లలు చెప్పడం లేదండి. సండే స్కూల్ టీచర్స్ నేను ఏమంటలేదమ్మో, సండే స్కూల్ పిల్లలు చెప్పడం లేదండి. నేను ఎలాగ ఎదురుపడతాను, పక్క నుంచి తోసుకెళ్ళిపోయేవాడు ఒకడు, గెంటికెళ్ళిపోయేవాడు ఒకడు, పక్కోడు భుజం మీద చేసుకుని ఏమీ చూడనట్టు వెళ్ళిపోయేవాడు ఒకడు. వందనాలండి పాస్టర్ గారు అని చెప్పేవాళ్ళు. మేము ఇప్పటికీ కూడా మా పాస్టర్ గారు వస్తే నేను నుంచునే ఉంటాను, కూర్చోను. ఇప్పటికీ మా పాస్టర్ గారు వస్తే ఆయనకు 80 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు. ఇప్పటికీ మా పాస్టర్ గారు ఉంటే నేను కూర్చోను. పర్లేదు కూర్చో లేదయ్య గారిని నేను నుంచుంటాను. ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం అంటే బాల్య దినముల నుంచి నువ్వు నేర్పాల. క్రైస్తవుడు ప్రపంచానికి సంస్కారము నేర్పినవాడు. అలాంటిది ఈరోజు మన సండే స్కూల్ బిడ్డలు కూడా దయచేసి పిల్లలు చెప్పకపోతే ఇకనైనా నేర్పించమని నేను బతిమలాడుకుంటున్నాను. నాకు చెప్పలేదండి, భాష్యం గారు చెప్తున్నారు నూపుతున్నారు కానీ నాకు చెప్పలేదు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు చెప్పారంతే, అంటే నాకు చెప్పలేదని నేను మాట్లాడటం లేదు. ఈ సంస్కారము వారి జీవితానికి ఆశీర్వాదం అండి. ఈ క్రైస్తవ సంస్కారము ఆ బిడ్డల జీవితానికి ఆశీర్వాదం. అలా వందనాలు పెద్దలకు చెప్పినప్పుడు, దైవజనులకు చెప్పినప్పుడు దైవజనులు ఏం చేస్తారు? గాడ్ బ్లెస్ యూ అంటారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అది, గాడ్ బ్లెస్ యూ అంటారు. ఈరోజు వారు వందనాలు అనే సంస్కారాన్ని నేర్చుకోకపోవడం వలన ప్రియులారా వారు దేనిని పోగొట్టుకుంటున్నారు? దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. చెప్పినంత మాత్రాన, చెప్పకపోయినంత మాత్రాన పెద్దగా దైవజనుడిగా నీకు వచ్చే నష్టమేం లేదు. బట్
వాళ్ళకు వచ్చిన నష్టం ఎక్కువ. ఎందుకంటే గాడ్ బ్లెస్ యూ అని దైవజనుడు పెద్దో వారి మీద చేతులు పెట్టో లేదంటే వారి నోటుతో వచించో చెప్పడం ఆ బిడ్డలకు వారి భవిష్యత్తుకి ఎంత ఆశీర్వాదకరం, ఎంత దీవెనకరంగా ఉంటుంది ప్రియులారా. జాగ్రత్త సుమ. కుటుంబంలో మీ బిడ్డలకు మీరు బాల్యదినం నుంచి, కుటుంబంలో మీ బిడ్డలకు మీరు సండే స్కూల్ నుంచి నేర్పించండి. అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దర్శనాలకు కానీ ఎక్కడికైనా అక్కడ కూడా పిల్లలు స్పందించనండి. బాబు ఏం చదువుతున్నా? ఇంటర్మీడియట్. అది కాదు బాబు, ఏ కాలేజీ? కాకినాడ. ఏమిటండి ఈ సంస్కారం? నేను నిజంగా చెప్తున్నాను, చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. కనీసం పాస్టర్ గారు లేదంటే అంకులు లేదంటే ఏమీ లేవు. మన తెలుగు సాంప్రదాయం ఏంటి? ఎవరైనా మనకంటే పెద్దవారు పలకరించినప్పుడు అండి అనడం. ఈరోజు అండి అని ఎంతమంది పిల్లలు అంటున్నారు? ఇంటర్మీడియట్ చదువుతున్నాం, కాకినాడలో చదువుతున్నాం, అసలు వెళ్ళొచ్చేస్తున్నాం. ఇది మన సమాధానం. ప్రియులారా, నేను చెప్తున్నాను, ఈరోజు మన పిల్లలకు ఎంత సంస్కారాన్ని నేర్పిస్తే రేపు సమాజం అంత సంస్కారంగా ఉంటుంది. నీ పిల్లలకు నీవు నేర్పే సంస్కారము నీ పిల్లలు సమాజానికి రేపొద్దున నేర్పిస్తారు. అది ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం. మర్యాద లేదు, మన్నన లేదు, వందనాలు లేవు, సంస్కారాలు సంప్రదాయాలు అంతకంటే లేవు. ఇలాంటి నేపథ్యంలో ఎపఫ్రా ఏం కలిగి ఉన్నాడో తెలుసా? సంస్కారాన్ని కలిగి ఉన్నాడు, ఆత్మీయ సంస్కారాన్ని కలిగి ఉన్నాడు, క్రైస్తవ సంస్కారాన్ని కలిగి ఉన్నాడు. విశ్వాసిగా ఒక చక్కటి సంస్కారముతో కొలస్సీ సంఘం అంతటికి చెప్తున్నాడు, ఓ కొలస్సీ సంఘమా, మీ అందరికీ నా వందనాలు. తారసపడలేదు, జస్ట్ ఒక ఎపిసోడ్, ఒక లెటర్లో, కొలస్సీ సంఘమా మీ అందరికీ వందనాలు. ఎందుకు ఇంత సంస్కారం గురించి మాట్లాడినంటే ప్రియులారా, మన ప్రభు అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆయన సంస్కారం కలిగిన వారు, ఆయన సంస్కారం కలిగిన వారు. మత్తయి సువార్త, ఆయన సంస్కారము ఎంత సౌజన్యము, ఆయన సంస్కారము ఎంత సంపూర్ణము, ఆయన సంస్కారము ఎంత పరిశుద్ధత కలిగిన ఆశీర్వాదము. మనము ఒక 3 సంఘటనలు చూసి ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 15-16 వచనాలు. 15-16 వచనాలు త్వరగా చదువుదాం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎదుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయిన ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములను కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి. ఇలారా, అక్కడ ఉన్న వేల మందిని ఆ సాయంకాలం వేళ ఒట్టినే ఆకలి కడుపులతో పంపేయకూడదు అన్న సంస్కారము ఆయనది. ఇది సంస్కారం ఏంటంటారా? మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి వెంటనే ఏమడుగుతాం? మంచినీళ్ళు తాగుతారండి, టీనా, కాఫీనా? దీన్ని ఏమంటారు? సో మినిమం మేనర్. ఏమిటండి? మినిమం మేనర్ అనమాట అండి, అంటే సంస్కారము. భోజనం టైం ఏమనుకోండి, వాళ్ళు చెయ్యరు, మనం పెట్టం. బట్ ఏమంటాం? ఏమండి 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, కాస్త భోజనం చేసి, నేను నన్ను అంటారు విజిటింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడికి, కాస్త భోజనం చేసి వెళ్ళిపోండి బాస్ గారు. అమ్మ నేను వెళ్ళేసి అవ్వదు నాకు, కాస్త భోజనం చేసి వెళ్ళిపోండి బాస్ గారు. మనం కూడా ఎవరైనా టైంకి వస్తే ఏం చేస్తాం? కాస్త భోజనం చేయండి, కాస్త భోజనం చేయండి. వాళ్ళు తింటారని మనం పెడతామని కాదు. ప్రియులారా, మేనర్, మినిమం మేనర్, మినిమం మేనర్. ప్రభు సాయంకాలం వరకు వారు ఆయన మాటలు బోధలు విన్నారండి. శిష్యులు అన్నారు, అయ్యా సాయంకాలం అయిపోతుంది, వాళ్ళు పంపించేయి, భోజనాలు చేయాలి కదా. ఎక్కడికి వెళ్తారు? ఇప్పటి వరకు నా తండ్రి మాటలను విన్నారు. ఇప్పుడు వారు వెళ్ళాలంటే 1 గంట పట్టొచ్చు, సాయంకాలము రాత్రి 12-1 గంట అవుతుంది. వాళ్ళు వెళ్ళాలి, వండుకోవాలి, తినాలి, ఇవన్నీ అవ్వవు. ఇంతవరకు నా మాటలు వినని వీరికి ఏం చేయాలి? నువ్వు భోజనం పెట్టాలా, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి అన్నది ఒక గొప్ప సంస్కారం. ఆయన మాటలు వినడానికి వచ్చినటువంటి అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆయన ఏమనుకున్నాడంటే, మీరు ఒట్టి కడుపులతో, ఖాళీ కడుపులతో వెళ్ళకూడదు, వీరికి ఖచ్చితంగా ఆత్మీయ ఆహారం ఇచ్చిన నేను వీరికి భోజనాన్ని పెట్టి కూడా. ఈరోజు ఎంతమంది మనం ఇట్టి సంస్కారాన్ని కలిగి ఉన్నాం? ఇంటికి వచ్చిన వారికి మంచినీళ్ళు, ఇంటికి వచ్చిన వారికి టీనా, కాఫీనా, లేదంటే ఒక చిన్న బిస్కెట్. భోజనం టైంకి వచ్చిన వారికి ఒక పూట భోజనం. ప్రియులారా, ప్రభు సంస్కారం కలిగిన వాడు. ఆయన ఆకలితో ఎవరిని
పంపేయలేదు. ఆయన ఆకలితో ఎవ్వరిని కూడా పంపేయలేదు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 41 వచనాలు, ఆయన సంస్కారం కలిగిన వాడు అంటే మానవతావాది అనమాట అండి. మానవతావాది. ఆయన దగ్గరకు కుష్ఠరోగి వచ్చి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని చెప్పినప్పుడు ఎంత గొప్ప సంస్కారం అండి. ఆయన మానవతావాది, హ్యూమనిస్ట్. ఆ సొంత వారు, తండ్రి తల్లి భార్య పిల్లలు, అక్క చెల్లి అన్న తమ్ములు, సమాజంలో ఉన్నటువంటి బంధువులు, సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల వారు ఏం చేస్తారో తెలుసా? కుష్ఠరోగి సమాజంలో ఉండకూడదని చెప్పి అతను బయటికి గెంటేశారు. కనీసం జాలి కానీ కరుణ కానీ, కనీసం మనిషిని మనిషిగా చూసే ఈరోజు మనిషిని మనిషిగా చూసే సంస్కారం కోల్పోయిన సమాజంలో బతుకుతున్నాం మనం. మనిషిని మనిషిగా చూడలేక కులం పేరటో, మతం పేరటో, లేదంటే జెండర్ పేరటో వివక్ష చూపుతూ మానవత్వాన్ని మరచిపోయి పైశాచికత్వాన్ని పైన వేసుకుని బతుకుతున్న దినాలు ఈ రోజుల్లో. నిజం జరుగుతున్నటువంటి సంఘటనలు, సందర్భాలు, మనిషిని మనిషిగా చూడడం మానేశాడు. మానవత్వం మంట కలిసిపోయినటువంటి పరిస్థితులు. హ్యుమానిటీ అనేది ప్రియులరా ఆల్మోస్ట్ అది ఆవిరైపోయినటువంటి దినాల్లో బతుకుతున్నాం. నువ్వు తింటే ఏంటి, ఉంటే ఏంటి, బతికితే ఏంటి, నీ బాధపడితే ఏంటి, ఏమైతే ఏంటి, నేను నా యొక్క కుటుంబం అన్నట్టుగా బతుకుతున్న దినాల్లో ప్రభు ఆ కుష్ఠరోగిని చూచి జాలిపడి లేదా కనికిరపడి చెయ్యి చాచి ముట్టి, నాకు ఇష్టమే ఆయన సంస్కారము సమాజం అంతా వెలివేసిన కుష్ఠరోగిని సహితము ముట్టుకున్న సంస్కారం. చాలాసార్లు ప్రియులారా మనం కూర్చున్న ప్లేసులో కూర్చుంటారు, ఇది నా ప్లేస్ అని లేపుతాం. కామను చర్చిలో ఇది నా ప్లేస్. నేను అనుకుంటాను పరలోక రాజ్యంలో ఇలాంటి ఒక సీన్ ఉంటే ఎంత బాగుంటుందండి. ఇది నా ప్లేస్. ఎలా కూర్చుంటారు, ఎవరు తెలియకుండా కూర్చుంటారు, దగ్గరికి వచ్చి నుంచి ఉంటారు అనమాట. ఎలా చూస్తారా ఆయన, ఇది నా ప్లేస్, వెనకెళ్ళి కూర్చోండి. ఇది నా ప్లేసు, వెనకెళ్ళి కూర్చోండి. పరలోక రాజ్యంలో స్థలం కోసం పోరాడే రోజులు పోయాయి. చర్చిలోను బస్సులోను స్థలాల కోసం. లేచిపోయిన తర్వాత ఏం చేస్తాం తెలుసా? అక్కడ శుభ్రంగా తుడుచుకుంటాం, కూర్చుంటాం. ముట్టు మనం శవాన్ని ముట్టుకుంటే లేదా శవం దగ్గరికి వెళితే ఎంత సంస్కారంగా మనం ఒళ్ళంతా కడుక్కుంటాం. కొంతమంది అసలు వాళ్ళని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ ప్రభు ఇవి నేర్పలేదండి మనకి. ప్రభు ప్రేమతో కూడిన సంస్కారాన్ని నేర్పించాడు. ప్రేమతో కూడిన సంస్కారాన్ని. ఆ కుష్ఠరోగిని ముట్టి నాకు ఇష్టమే అన్నాడు. నాకు ఇష్టమైన నోటితో చెప్పలేదు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతమైనట్టే, క్రియలు లేని ప్రేమ కూడా మృతమే. నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావని చెప్పి నీలో క్రియలు లేకపోతే నిష్ప్రయోజనం కదా. ఇక్కడ ప్రభువు నాకు ఇష్టమే అని చెప్పడం లేదు. అతను చూశాడు, కనికరపడ్డాడు, చెయ్యి చాపాడు, ముట్టేసిన తర్వాత చెప్తున్నాడు. ఆయన పని చేసిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఎంత సంస్కారం! కుష్ఠరోగిని ముట్టిన సంస్కారం ఆయనది. కుష్ఠరోగిని ముట్టిన సంస్కారం, ఇష్టపడిన సంస్కారం. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఎంత సంస్కారం కలిగిన వాడో తెలుసా ప్రియులారా? యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారని, ఎవరు ఏమంటున్నారు? ఇక్కడ పాపము చేస్తూ పట్టుబడిపోయినటువంటి ఒక స్త్రీని యూదులు తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి. ప్రభుతో అంటున్నారు, బోధకుడా, మోషే ధర్మశాస్త్రము ఏమంటుందంటే పాపము చేస్తూ పట్టుబడితే రాళ్లతో కొట్టి చంపేయాలి. మరి నువ్వేమంటావు అంటే ఆయన తలెత్తు చూచి, మీలో పాపము చేయలేని వాడు ఎవడైనా ఉంటే వాడు మొదట రాయేసేయండి, నేనేమన్నాను. కిందకి వంగి అలా రాసుకుంటున్నాడు. కాసేపు వచ్చి తల ఎత్తి చూసిన తర్వాత ఎవరు లేరు. అప్పుడు ఎవరు లేరా అని అడగొచ్చు, లేకపోతే పేరు పెట్టి, లేకపోతే ఇంకొక రకంగా పిలవచ్చు. కానీ ఆ పాపములో పట్టుబడినటువంటి స్త్రీని, ఆ పాపపు శరీరముతో ఆయన ముందు నిలిచిన స్త్రీని ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక వ్యభిచారిలో అమ్మను చూడగలిగిన సంస్కారం ఆయనది. ఒక వేశ్యలో అమ్మను చూడగలిగిన సంస్కారం, అమ్మాని పిలవగలిగిన సంస్కారం. ఈరోజు ఇక ఏ స్థితిలోనైనా, లేదంటే ఏ సాంప్రదాయంలోనైనా ఇలాంటి సంస్కారాన్ని చూడగలరా? పాపములో పట్టుబడి ఆయన ఎదుట నిలవబెట్టబడి ధర్మశాస్త్ర ప్రకారము మరణానికి పాత్రురాలవలసినటువంటి ఆమె, ప్రియులరా, ఆమెను
ప్రభువు చూచి అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మ అని పిలగలిగిన సంస్కారం ఆయనది. ఇలాంటి ప్రభు రక్తములో విమోచించబడిన నీవు నేను ఎందుకు మరి సంస్కారాన్ని మర్చిపోతున్నాను? క్రైస్తవ సంస్కారాన్ని, లేదంటే విశ్వాసిగా మన సంస్కారాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? ఎపఫ్రా కొలస్సీ సంఘం అంతటికి ఏం చెప్తున్నాడండి? వందనములు వందనములు చెప్తున్నాడు. ఇక ఎపఫ్రా గురించి రెండవ విషయాన్ని మనం త్వరగా చూద్దామండి. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, హెబ్రీ పత్రికకు ముందు ఉంటుందండి. 23, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా. ఇక్కడ పౌలు భక్తుడు ఫిలెమోనుకు లేఖ రాస్తూ మళ్ళా ఎపఫ్రా గురించి సంబోధిస్తున్నాడు, లేదా సందర్భంలో మాట్లాడుతున్నాడు. నా తోడి ఖైదీ అయిన. నిజానికి ఎపఫ్రా ఖైదీగా వెళ్ళడానికి కారణం పౌలే. పౌలుకు పరిచర్య చేయడం కొరకు పండితుల సాంప్రదాయాల ప్రకారము, పౌలుకు సేవ చేయడం కొరకు, పౌలు యొక్క పనులలో సహకరించడం కొరకు, పౌలు పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వడం కొరకు ఎపఫ్రా అనే ఈ వ్యక్తి పౌలుకు సహకారిగా ఆ జైల్లోనికి, చెరసాలలోనికి వెళ్ళాడు అనమాట. సో ఎపఫ్రా అనగానే మనకు గుర్తొచ్చే రెండవ అర్థం ఏంటంటే అతడు సహకారి. ఎపఫ్రా అంటే ఎవరండి? సహకారి. సహకారి. వీళ్ళారా, ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా ఎపఫ్రా మనకి నేర్పిస్తున్న రెండవ విషయం, ఒకరినొకరు సహకరించుకోండి. ఒకరినొకరు సహకరించుకోండి. మీ కష్టములో కానీ, మీ బాధలో కానీ, మీ వేదనలో కానీ, మీ సమస్యలలో కానీ, మీ ఇబ్బందులలో కానీ మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ఒకరు కష్టములు ఉంటే ఒకరు సహకరించండి, ఒకరు బాధలు ఉంటే ఒకరు సహకరించండి, ఒకరు అవసరతలు ఉంటే ఒకరు సహకరించండి. ఆది సంఘము అదే నేర్చుకున్నది. అందరూ సమిష్టిగా ఉంచుకుని ఎవరి అక్కరల కొద్దీ వారు దానిని తీసుకుంటూ వచ్చాను. ఎపఫ్రా కూడా మనకు అదే నేర్పుతున్నాడు. ఎపఫ్రా పౌలుకు సహకారిగా చెరసాలలోనికి వెళ్ళాడు. పౌలుకు సహకరించడం కొరకు చెరసాలలోనికి వెళ్ళడానికి సైతము ఎపఫ్రా వెనుక ఆడదు. ఈరోజు నీ సహోదరుని పట్ల, నీ తోటి వారి పట్ల, నీ తోటి విశ్వాసి పట్ల నువ్వు ఎలాంటి సహకారాన్ని కలిగి ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువకు వెళుతున్నటువంటి ఆ చివరి దినాల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయం 36వ వచనం, ఆ 25వ అధ్యాయం అంతా కూడా ఒక చక్కటి సత్యాన్ని ఆయన బోధిస్తూ ఉంటాడు. గొర్రె మేకల మందల గురించిన ఉపమానములో ఆయన చెబుతూ ఈ 36వ వచనం, దిగంబరణ ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా ఎదుకు వచ్చితిరి అని చెప్పింది. చాలండి. సహకారి అంటే సంతోషాల్లో పాలు పంపులు పొందేవాడు కాదు. సహకారి అంటే ఎంజాయ్ చేయడంలో పాలు పంపులు పొందేవారు కాదు. పౌలు యొక్క చెరసాల అనుభవములు ఖైదీగా ఉన్నప్పుడు ఎపఫ్రా సహకరించాడు. అంటే నీ సహకారము అవసరతలు, కష్టములు, ఇబ్బందులు, దుఃఖములు, వేదనలు, బాధలు ఉన్న వారికి ఖచ్చితంగా అవసరం. నీ కంపానియన్షిప్ అనేది ఖచ్చితంగా ఆ స్థితిలో ఉన్నవానికి అవసరం. అలాంటి స్థితిలో ఎపఫ్రా వెళ్ళి ఆ పౌలును ఆదరించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నది ఏంటంటే, నేను చెరసాలలో ఉంటిని చూడవచ్చారు, నేను ఆకలిగా ఉంటిని ఆహారం పెట్టారు, నేను దిగంబరని ఇంటిని వస్త్రం ఇచ్చారు, నేను దాహముగా ఉంటిని దప్పికిచ్చారు, నేను రోగిన ఇంటిని పరామర్శకు ఇచ్చారు. వారు అంటున్నారు, అయ్యా మేము ఎప్పుడు చేసాం ఇవన్నీ? అసలు నువ్వెప్పుడు మా దగ్గరకు వచ్చావు, మేమెప్పుడు నీకు చేసాం? అప్పుడు ఆయన అంటున్నాడు, మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసేది గనుక నాకు చేసేది. ప్రియులారా, నీ తోటి వ్యక్తికి సహకరించడం, నీ దేవునికి సహాయం చేయడం. బేదలను కటాక్షించువాడు ఏమండి? బేదలను కటాక్షించువాడు యెహోవా కంటే దేవునికి అప్పిచ్చినటండి. పేదలను కటాక్షిస్తే వాడు ఎవరికి అప్పించినట్ట? ఏకంగా దేవునికి అప్పించినట్ట. మరి దేవుడు అప్పించేద్దాడా? ప్రాణమే ఇచ్చాడండి, ప్రాణమే ఇచ్చాడు. కనుక ప్రియులారా, సహకరించండి. నీ పొరుగువాడు కష్టములు ఉంటే సహకరించండి, నిందలు వేయకండి. నీ కుటుంబంలో నీ బంధువు ఇబ్బందులలో ఉంటే సహాయం చేయండి, తృణీకరించకండి. నీ తండ్రి స్నేహితునికి నీ మడమ తిప్పొద్దు అని సామెతల గ్రంథములు భక్తులు చెప్తున్నారు. నీ తండ్రి స్నేహితునికి నీ మడిమ తిప్పొద్దు అంటున్నాడు. కనుక క్రైస్తవుడు అంటే సహకారి. క్రైస్తవ సంస్కారం ఏమి నేర్పుతుందంటే, నీ తోటి వానికి, నీ సహోదరునికి ఒకవేళ నీకు తెలియకపోయినా నువ్వు సహకరించు. సమరయుని కథలో అదే కదా చెప్పాడు. యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు, బట్ సమరయుడు మాత్రం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నూనె ద్రాక్షారసము పోసి అతని కట్లు కట్టి గాడిద మీద ఎక్కించుకుని పూటగల ఇంటికి తీసుకుని వెళ్ళి
2 కాసులు ఇచ్చి నేను వచ్చే వరకు ఇతనిని పరామర్శించు, ఇంకా ఏమైనా అయిన ఎడల అచ్చిన ఎడల నేను మరలా వాటిని. ఒకరినొకరు సహకరించుకోండి. ఇబ్బందులు, కష్టాలు, కన్నీటిలు, ఒంటరితనములు, బాధలు, వేదనలు, నిస్సహాయతలు, ఆకలి దప్పాలు, నీవు ఎపఫ్రా పౌలు సమస్త అనుభవాలలో, అవసరతలు సహకరించాడట. ఈరోజు నేను కూడా అలాంటి సహకారము మరి దేవుని ఎడల కలిగి ఉండడానికి, దేవుని ప్రజల ఎడల కలిగి ఉండడానికి సిద్ధపడాలి. ఇక ఎపఫ్రా నేర్పుతున్నటువంటి 3వ అంశం కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీరు ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయించున్నాడు. ప్రియులారా, ఎపఫ్రాకు ఒక గురి ఉన్నదండి. ఆ గురి గురించి పోరాడుతున్నాడు. దాని గురించి తర్వాత చూద్దాం. ఎపఫ్రాకు ఒక గురి ఉన్నది. ఆ గురి ఏమిటంటే ఆ కొలస్సీ సంఘము యొక్క సంపూర్ణత అనే గురి. వారు సంపూర్ణులు ప్రతి విషయంలోనూ కావాలని, సంపూర్ణులు కావాలని గురి కలిగిన వాడు. ఈరోజు ప్రియులారా, మనము ఇలాంటి ఒక గురి కలిగి ఉన్నామా? క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలని చెప్తున్నాడంటే ఎపఫ్రా మొదట సంస్కారం కలిగి ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఒకరినొకరు సహకరించుకోవాలని చెప్తున్నాడు. 3వది సంపూర్ణత ఎడల గురి కలిగి జీవించాలి. క్రైస్తవుడు అంటే అసంపూర్ణుడు కాదు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కనుక. మీ పరలోకపు తండ్రి కొంతమంది ప్రసంగంలో చెప్తాడండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి. కనుక క్రైస్తవుడు, విశ్వాసి అసంపూర్ణంగా ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. అసంపూర్ణంగా ఉండడం దేవుని చిత్తం కాదు. మనము భక్తుల జీవితాలను చూస్తే అబ్రహాం పిలువబడ్డాడు. అతడు విశ్వాసము వలన ప్రయాణించి వెళ్ళాడు. అతడు విశ్వాసులకు తండ్రిగా సంపూర్ణ సిద్ధి చెందాడండి. అబ్రహాం ఏం చెందాడండి? విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము సంపూర్ణ సిద్ధి పొందడానికి ఎన్నేళ్ళు పట్టింది? 25 సంవత్సరాలు పట్టిందండి. 75వ ఏట పిలువబడ్డాడు. 100వ ఏట, ఇంకా చెప్పాలంటే 25 కూడా కాదండి, ఒక 37 సంవత్సరాలు పట్టి ఉంటుంది మినిమం. ఎందుకంటే అతడు సంపూర్ణుడు ఎప్పుడయ్యాడు? బలి ఆ కొండ మీద ఇస్సాకును బలి అర్పించినప్పుడు. పండితుల అభిప్రాయం అప్పుడు ఇస్సాకుకు కనీసం 12 ఏళ్ళు ఉంటాయి. అంటే 25 + 12 ఎంత? 37, అప్రాక్సిమేట్లీ 37 ఇయర్స్. అంటే అబ్రహాము పిలువబడిన దగ్గర నుంచి అతడు విశ్వాసమందు పరిపూర్ణుడు కావడానికి 37 ఏళ్ళు పట్టింది. మరి నీవు ఇన్నేళ్ల నీ ఆత్మీయ ప్రయాణంలో ఏ విషయంలోనైనా పరిపూర్ణత చెందావా? లేదంటే ద్వేషించుకోవడంలోను, చాడీలు చెప్పుకోవడంలోను, వారి గురించి వీరి గురించి లేనిపోనివి కల్పించడంలోను, ఆయనకు ఆయాసకరమైనటువంటి మార్గంలో నీవు పరిపూర్ణత చెందావా? అబ్రహాము పిలువబడినది మొదలుకొని, ఏర్పాటు చేయబడినది మొదలుకొని 37 ఏళ్ల ఆత్మీయ ప్రయాణంలో అప్పుడు విశ్వాసిగా పరిపూర్ణత చెందాడు. మోషే ఎప్పుడు పరిపూర్ణత చెందాడు? ఎన్నేళ్లకు పరిపూర్ణత చెందాడు? ప్రియులారా, బాల్యము 40 ఏళ్ళు పక్కన పెట్టేసేయండి. అసలైనటువంటి టైం పీరియడ్ ఏమిటంటే మిథ్యాను జీవితం. ఆ తర్వాత ప్రభు పిలిచాడు మోషేను, నమ్మకస్తునిగా వాడుకున్నాడు. అంటే మోషే దేవుని చేతుల్లో నమ్మకస్తునిగా వాడబడ్డానికి ఎంతకాలం పట్టింది? మళ్ళీ అందులో ఎందులోనూ కాలేశారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు. అంటే 40 సంవత్సరాలు మిథ్యాను అనుభవం, బాల్య దినాలు తీసేమన్నా 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం. ప్రియులరా, ఇంచుమించుగా ఒక 70 నుంచి, ఇంకా ద్వితీయోపదేశకాండానికి వెళ్ళలేదు కదా, 70 నుంచి 80 సంవత్సరాల మధ్యకాలంలో మోషే దేవుని నమ్మకత్వంలో పరిపూర్ణుడు కావడానికి, సంపూర్ణుడు కావడానికి అతడు ఎదురు చూశాడు. నీవు విశ్వాసంలో సంపూర్ణత పొందావా? దేవుని ఎడల నమ్మకస్తునిగా జీవించడంలో సంపూర్ణత పొందావా? అంతెందుకు బాల్య దినముల నుంచి ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థనా జీవితం సంపూర్ణంగా ఉందా? అంతెందుకు బైబిల్ చదువుతున్నావు, నీ వాక్యానుభవం సంపూర్ణంగా ఉందా? ఇక్కడ ఎపఫ్రా కొలస్సీ సంఘాన్ని గురించి తాను సంపూర్ణుడు అయ్యాడు కనుక ప్రార్థన చేస్తున్నట్ట. ఏమని అంటే, కొలస్సీ సంఘము సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడట.
ఎపఫ్రా సంపూర్ణత కలిగిన వాడు, ఇతరుల సంపూర్ణత కొరకు ఎదురు చూస్తున్నవాడు. ఈరోజు నీవు దేనిలో సంపూర్ణత చెందావు చెప్పు? ఏ విషయంలో సంపూర్ణత చెందావు? ఈ లోక సంబంధమైనటువంటి కక్షలు, పగలు, ద్వేషము, అసూయ వీటి అందా? లేదా నీ సహోదరుని పట్ల అనుచితంగా అపవాదులు వేసే జీవితంలోనా? దేంట్లో నువ్వు పండిపోయావు చెప్పు? ఈ లోక సంబంధమైనటువంటి అంశాలలో పండిపోయినటువంటి ఓ విశ్వాసి, అది కాదు కదా పరిపూర్ణత అంటే క్రైస్తవునిగా నీ జీవితానికి. నీ జీవితానికి నిజమైనటువంటి పరిపూర్ణత క్రైస్తవ విశ్వాసిగా, విశ్వాసమందు పరిపూర్ణుడుగా, వాక్యమందు పరిపూర్ణుడుగా, దేవుని యొక్క నామమున విజ్ఞాపన చేయటందు పరిపూర్ణుడు కా, భక్తి యందు, ఆత్మయందు, స్వార్థ ప్రకటించుట యందు, సాక్ష్యం యందు, అంతే తప్ప ఈ లోక సంబంధమైనటువంటి నీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎందుకు కాదు. ఒకరిని ద్వేషించడం అది సంపూర్ణత? ఒకరి నాశనాన్ని కోరుకోవడం అది సంపూర్ణత? ఒకరిని తొక్కి పైకి ఎదగాలడం ఆ సంపూర్ణత? అది కాదు. ప్రేమలో సంపూర్ణత కావాలి, విశ్వాసంలో సంపూర్ణత కావాలి, నిరీక్షణలో సంపూర్ణత కావాలి, వాక్యంలో, ప్రార్థనలో సంపూర్ణత కావాలి, దేవుని ఎడల నమ్మకంగా ఉండడంలో సంపూర్ణత కావాలి, ఆయన సువార్త ప్రకటించడంలో, ఆయన పని చేయడంలో మనం సంపూర్ణులుగా ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి సంపూర్ణత మనము కలిగి ఉండాలని ఎపఫ్రా మనకు నేర్పిస్తున్నారు అన్న సంగతిని జ్ఞాపకం. ఇక నాలుగవ విషయం త్వరగా ముగించుకుందాం, టైం అవుతుంది. నాలుగవ విషయం, అతడు ఆ 12వ వచనం చివరి భాగం చూసాం కదా, మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుతున్నాడు. ఎపఫ్రాకు ఉన్నటువంటి 4వ లక్షణం ఏంటండి? ప్రార్థన ఓ యుద్ధంలా చేస్తున్నాడు అనమాట అండి. ఎపఫ్రాకు ఉన్నటువంటి లక్షణం ఏంటండి? మనం ప్రార్థన ఎలా చేస్తాం? ఏమో ఏదోలా చేస్తాం. కానీ ఎపఫ్రా ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన అంటే ఓ పోరాటం. ఎందుకంటే నీ ప్రార్థనలో నీ సమస్యతో బయలుదేరావు, నీకున్న ఇబ్బందితో బయలుదేరావు. ఆ సమస్య మీద నీకు విజయం రావాలి అంటే, ఆ ఇబ్బంది, ఆ కష్టము, ఆ వ్యాధి, ఆ బాధ, ఆ అవసరత మీద నీకు విజయం రావాలంటే, విజయము కావలసిన వాడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. విజయము నీకు కావాలంటే ఏం చేయాలండి? ప్రార్థన ద్వారా నీ సమస్య మీద, నీ బలహీనత మీద, నీ అవసరత మీద, నీకున్నటువంటి పరిస్థితి మీద నీకు విజయం రావాలంటే ప్రార్థనలో నువ్వు యుద్ధం చేయాలి, పోరాడాలి. ఎపఫ్రా కొలస్సీ సంఘం గురించి యుద్ధం చేస్తున్నాడటండి, కొలస్సీ సంఘం గురించి పోరాడుతున్నాడటండి. వీళ్ళరా, ఈరోజు నీ ప్రార్థనా జీవితం ఓ పోరాటంలాగా సాగుతుందా, లేదంటే ఒక ఆచారంలాగా మిగిలిపోతుందా? ప్రార్థన అనేది నిరంతరము నిన్ను ఉజ్జీవింపచేసే ఒక గొప్ప పోరాట అనుభవము అన్న సంగతిని నువ్వెప్పుడు కూడా మర్చిపోవద్దు. నీవు పోరాడితేనే నీ ప్రార్థనా జీవితం ద్వారా నీ విజయం పొందుకుంటాం. మనం చదువుకున్న మొదటి భాగం ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే కనుక, అప్పుడు నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేల్ అనబడదు, యాకోబు అనబడును. యాకోబు గొప్ప మోసగాడండి. అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు, చివరికి మోసపోయాడు. అలాంటి వ్యక్తి తిరిగి తన తండ్రి ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో ఒక నరుడు రాత్రంతా పెనుగులాడుతున్నప్పుడు, తెల్లవారుతుంది నన్ను పోనేమని ఆయన అన్నప్పుడు యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ, నీ పేరేంటి చెప్పన్నాడు. యాకోబు అన్నాడు. అప్పుడు అన్నాడు, నీవు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచేదివి కనుక. యాకోబు ఎలాంటోడంటే, మనుష్యులతోనూ తన జీవితంలో మనుషులతో పోరాడాడు, ఈ రాత్రి దేవునితో పోరాడాడు. పోరాడినుడు ఏం చేశాడు? ఓడిపోయాడా, గెలిచాడా? అందుకని కాబోలు యాకోబును దేవుడు బాగా ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడంటే, మంచైనా చెడైనా అతడు పోరాడి గెలిచే స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దారిలోకి తీసుకొస్తే యాకోబు ద్వారా ఒక జనాంగాన్నే ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకు నువ్వు యాకోబును ఆ రాత్రి దర్శించి పోరాడి గెలిచిన వానిగా ఇశ్రాయేలుగా మార్చాడు. ప్రియులారా, యాకోబు పోరాటము అతనిని ఇశ్రాయేలుగా మార్చింది. ఏ పోరాటం? ప్రార్థనలో పోరాటం. నువ్వు కూడా ప్రార్థనలో పోరాడగలిగితే నీ బ్రతుకు ఆ పోరాటం మారుస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది, నీ అనుభవాలను మారుస్తుంది, నీ అవసరతలు ఖచ్చితంగా తీరుస్తున్నది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు చదవవలసిన చూస్తే, అక్కడ సురోఫెనికియా వంశస్థురాలు, తూరు సీదోను ప్రాంతం నుంచి వచ్చినటువంటి కనాను స్త్రీ అని ఒక స్త్రీ ఉన్నదండి. ఆమె తన కుమార్తెను బతికించుకోవడం కోసం ఎంత పోరాడిందండి?
ఆయన మాట్లాడలేదు. శిష్యులేమో కేకలు వేసి పంపించేమన్నారు. ఆయన తిరిగి అన్నాడు, నేను ఇశ్రాయేలు దగ్గరకు వచ్చాను తప్ప మీ దగ్గరికి కాదు. అయినా పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయమంటావేంటి? ఆమెనది, యజమానుడు తినే బలం మించి పడి రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభా. ఎంత మంచి పోరాటం పోరాడింది ప్రియులారా. ఈరోజు ఇలాంటి పోరాటం నీ ప్రార్థనా జీవితంలో ఉన్నదా? ఇలాంటి సమ్మతితో కూడిన, అక్కడ సమ్మతించిందే తప్ప ఆమె ఫీల్ అవ్వలేదు. సమ్మతితో కూడిన పోరాటం నీ ప్రార్థనా జీవితంలో ఉంటే నీ ప్రార్థన పోరాటం వలన నీ పిల్లలను రక్షించుకుంటాం. యాకోబు తన ప్రార్థన పోరాటం వలన తన జీవితాన్ని కాపాడుకున్నాడు. కనాను స్త్రీ తన ప్రార్థన పోరాటం వలన తన బిడ్డను బ్రతికించుకున్నది అన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల భాగం చదవవసరం లేదు. లూకాసు వార్త 18 మొదటి. వారు విసుకగా ప్రార్థన చేయవాలని వారికి ఆయన ఉపమానమును చెప్పిన. ఏ ఉపమానం? ఒక పేద విధవరాలు ఉందటండి. ఆమెకు సమస్య వచ్చిందట. అక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందట. ఆ న్యాయాధిపతికి ఉన్నటువంటి ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే, అతడు దేవునికి భయపడ్డు మనుషులను లక్ష్య పెట్టాడు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. అక్కడ ఉన్నవారు చెప్పారు, అమ్మా వెళుతున్నావు కానీ అతని వలన ఏం ఉపయోగం లేదు, నువ్వు అతనికి లంచం ఇచ్చుకుంటే పని అవుతుంది. అయ్యా లంచం ఇచ్చే డబ్బు నా దగ్గర లేదు, అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు అవసరం. కానీ ప్రతిరోజు ఆ న్యాయాధిపతి దగ్గరికి అతడు అన్యాయస్తుడైన వెళుతూ వచ్చింది. ఒకరోజు అనుకున్నాడు, ఈమె నన్ను తొందర పెడుతున్నది కనుక ఈమెకు న్యాయం చేసి, ఆమె ప్రార్థనలో పోరాడింది. నిజమే, ప్రార్థనలో పోరాడితే అన్యాయం కూడా నీ జీవితంలో ఏమైపోతుంది? న్యాయం అయిపోతుంది. నువ్వు ప్రార్థనలో పోరాడితే అన్యాయము కూడా నీ జీవితంలో న్యాయం అయిపోతుంది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. ఇక ఐదవ అంశం ప్రభునందు ప్రియులారా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకొంటిరి. ప్రియులారా, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందులు మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఇక్కడ నిజానికి ఈ మాట రాయడంలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎపఫ్రా గురించి కొలస్సీ సంఘానికి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ 7th verse యొక్క ఉద్దేశం ఏంటంటే, పౌలు కొలస్సీ సంఘానికి ఎపఫ్రాను గురించిన ఒక సాక్ష్యము ఇస్తున్నాడు. ఇదే సాక్ష్యాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు 13వ వచనం 4వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఇతడు మీ కొరకును లవొదికయ వారి కొరకును హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గురించి ఈ గ్రంథములో ఎపఫ్రాను గురించి పౌలు కొలస్సీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే సాక్ష్యము చెప్తున్నాడు. ప్రియులారా, ఎపఫ్రా సాక్ష్యము కలిగినవాడు. క్రైస్తవునికి ఉండాల్సిన చాలా ప్రధానమైన విషయం ఏంటో తెలుసా? నువ్వు చచ్చినా బతికినా, అంటే నీకు ప్రాణమున్నా లేకపోయినా నీకు ఉండాల్సిందేంటి? సాక్ష్యం. నీకు ప్రాణమున్నా లేదా పోయినా, నువ్వు ప్రాణముతో ఉన్నా లేదా చచ్చిపోయినా, క్రైస్తవ విశ్వాసకి కావలసింది సాక్ష్యం కావాలి. సాక్ష్యం లేకపోతే క్రైస్తవుడు బతికినా చచ్చిన వాడితో సమానం కదా. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు సార్దీసు సంఘాన్ని గురించి ఆత్మ చెప్తున్నాడండి. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ సార్దీసు సంఘం యొక్క సాక్ష్యము మృతమైపోయింది. కనుక నీవు చావనయ్యున్నటువంటి మిగిలిన క్రియలను బతికించుకో. నీ సాక్ష్యం లేకుండా పోయింది. ఈరోజు ప్రియులారా, దేవుని ఎదుట ఆయన సన్నిధిలో సమాజంలో నీ సాక్ష్యం ఏమైనది? క్రైస్తవ విశ్వాసిగా దేవుని ప్రేమను గురించి సాక్ష్యం ఉన్నదా? నమ్మకత్వాన్ని గురించి సాక్ష్యం ఉన్నదా? నీ విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం ఉన్నదా? నీ భక్తిని బట్టి సాక్ష్యం ఉన్నదా? నీ నడవడికను బట్టి సాక్ష్యం ఉన్నదా? ఇప్పుడు క్రీస్తు వారసుడండి, క్రైస్తవుడండి, చాలా నమ్మకస్తుడండి, లంచం పుచ్చుకోడండి. ఈ సాక్ష్యం నీ పట్ల ఉన్నదా? ప్రియులారా, ఎపఫ్రాను బట్టి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో అతడు నమ్మకమైన వాడు, అతడు ప్రార్థనాపరుడు, అతడు మంచి పరిచారకుడు, అతడు సహకారి. ఇవన్నీ సాక్ష్యాలు ఇప్పటివరకు చెప్పుకునే అన్ని సాక్ష్యాలే. ఈరోజు ప్రియ సంగమా, క్రైస్తవుని కలిగి ఉండాల్సిన చాలా ప్రధానమైనది ఒక మంచి సాక్ష్యము. ఇది ఎపఫ్రా కలిగి ఉన్నాడు. లవ్లీ చార్మింగ్ అనే ఊరకనే అతని ఆ పేరుకు అర్థం రాలేదండి. ఎందుకంటే అతడు సంస్కారము నేర్పడంలో మనోహరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఇతరులకు సహకరించడంలో అతను మనోహరమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. అతడు సంపూర్ణత అనే అంశం మీద మరి జీవించడంలో, పోరాడంలో మనోహర స్థితిని కలిగి ఉన్నాడు. అతడు ప్రార్థన విషయంలో చాలా మనోహరమైనటువంటి పోరాడాడు. సాక్ష్యం కూడా, అతని సాక్ష్యం ఎలా ఉందండి? చాలా మనోహరంగా, చాలా అద్భుతంగా కనపడుతున్నది. ఇక చివరి 6వ అంశం, కొలస్సీ
మొదటి అధ్యాయము 8వ వచనం. ఇందాక మనం చదువుకున్నది మళ్ళీ రిపీట్ చేద్దాం. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు. 6వ అంశంగా ఏమిటండి? ఎపఫ్రా నమ్మకమైనటువంటి క్రైస్తవునికి ఉండాల్సినటువంటి 6వ ప్రధానమైన లక్షణం నమ్మకత్వం. ఎందుకంటే నమ్మకత్వం లేకపోతే మనము యేసుక్రీస్తు దాసులము, ఆయన పరిచారకులము, ఆయన సేవకులము, ఆయన విశ్వాసులము ఏమాత్రము కాలేము. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు కనుక మనము కూడా ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాల్సిన వారమైన మన సంగతిని జ్ఞాపకం. ఇందాక చెప్పుకున్నాం మోషేని గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం. మోషే నా ఇల్లంతటిలో మనుష్యులు కాదండి, మనుషులు కాదు. చాలాసార్లు మనం మనుషుల సాక్ష్యమే సాక్ష్యం అనుకుంటాం. ఈరోజు మంచోడు అన్నటువంటి మనుషుల సాక్ష్యం ఏమవుతుందండి? రేపొద్దున్న అదే నోళ్ళు ఏమంటాయి? చెడ్డోడు అంటే. ఈరోజు నీ గురించి ఒక మంచి మాట సాక్ష్యంగా చెప్పిన మనుషులు పక్కవారి దగ్గర నిన్ను గురించి చెడుగా సాక్ష్యం చెప్తారు. ఎవరు చెప్పాలి నీ గురించి సాక్ష్యం అంటే? నీ దేవుడు చెప్పాలి. అబ్రహాము గురించి చెప్పాడు సాక్ష్యం ఏమండి? అబ్రహాం నా స్నేహితుడు, అబ్రహాము ఈజ్ మై ఫ్రెండ్. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈరోజు క్రైస్తవునిగా ఇక సాక్ష్యం ఉందా? మనం చదువుకున్నాం. మోషే గురించి చెప్పాడు, అతడు వెరీ హానెస్ట్, అతడు చాలా నమ్మకస్తుడైనటువంటి. దావీదు గురించి సాక్ష్యం చెప్పాడు. ఏమని? దేవుని హృదయానుసారుడు దావీదు. యోబుని గురించి సాక్ష్యం చెప్పాడు. ఫైనల్గా చివరి లైన్ సరిపోతుంది అతని గురించి. ఈ భూలోకములో అతని వంటి వాడు ఎవడు లేడు. ఎందులోనైనా సరే ఈ భూలోకములో యోబు వంటి వాడు ఎవడు లేడట. నోవహుని గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఎవరటండి? మరి నీ గురించి ఏం చెప్తున్నాడు? నీ గురించి నా గురించి ఆయన ఏం చెప్తున్నాడు? ప్రియులారా, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, నువ్వు బాగా వాక్యం చెప్తావు, నువ్వు బాగా చర్చికి వెళ్తావు. మనుషులు చెప్పే సాక్ష్యాలు మట్టిలో కలిసిపోతాయి. మనుషులు నిన్ను పొగిడారంటే అది నీ పతనానికి దారితీస్తుంది. మనుషులు నీ గురించి సాక్ష్యం ఇచ్చారంటే అది నీ పతనానికి దారితీస్తుంది అంతే. ఎందుకంటే అక్కడితో అసలు నువ్వు చాలా బాగా వాక్యం చెప్తారు, అక్కడితో పడిపోయినట్టే. అది నువ్వు విన్నావా, ఇక్కడికి వెళ్ళిందా, అక్కడితో నువ్వు స్మాష్ అవుటే. ఇంక ప్రసంగాలు చెప్పవు, జనాలు పోవడం మొదలు పెడతావు. అందుకని నీ గురించి ఎవరైనా మనుషులు సాక్ష్యం చెప్తే కనుక అదే నోరు నీ గురించి అబద్ధ సాక్ష్యం కూడా చెప్పు. నీ గురించి ఎవరు చెప్పాలంటే సాక్ష్యం నీ దేవుడు చెప్పాలా? ఇదిగో నోవహు నీతిమంతుడు, ఇదిగో అబ్రహాము నాకు స్నేహితుడు, మోషే నమ్మకస్తుడు, దావీదు హృదయానుసారుడు, యోబు అతని వంటి వారి భూలోకములో ఎవరు కూడా లేరు. నతానియేలును చూసేమన్నాడు, ఇతని యందు ఏ కపటమును. ఈరోజు దేవుడు సాక్ష్యము చెప్పేలాగా మనం ఉండాలి. ఎపఫ్రాను గురించి పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. అది పరిశుద్ధాత్మని సాక్ష్యం. పౌలు చెప్పడం లేదు, అది పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యం. ఈరోజు నీ గురించి నా గురించి ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి ప్రార్థనాపరునిగా, ఒక మంచి భక్తిపరురాలుగా, ఒక మంచి పరిశుద్ధత కలిగి జీవించినటువంటి వ్యక్తులుగా ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు మన గురించి చెప్పగలిగితే మన జీవితం సార్థకమైపోయినట్లే. ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? ఎపఫ్రా మీకు చాలా విషయాలు నేర్పుతున్నాడు. అందులో మొట్టమొదటిది ఏమిటి? క్రైస్తవ సంస్కారాన్ని, రెండవది క్రైస్తవ సహకారాన్ని, మూడవది క్రైస్తవ పరిపూర్ణతను, నాలుగవది క్రైస్తవ ప్రార్థనా జీవితాన్ని, ఐదవది క్రైస్తవ సాక్ష్యాన్ని, ఆరవది ప్రియులారా నమ్మకత్వాన్ని. ఈ 6 విషయాలు ఎపఫ్రా ఆనాడు కొలస్సే సంఘానికి ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. నువ్వు నేర్చుకుంటే అది నీకు ఆశీర్వాదకరం. లేదు ఎపఫ్రా ఎవడో నాకెందుకు అనుకుంటే కనుక రేపన్న రోజున ఇవేమీ లేనటువంటి నిన్ను నన్ను చూచి నువ్వెవరమని ప్రభు అడుగుతాడు. జాగ్రత్త సుమ. ఒక మంచి జీవితాన్ని కలిగి అనేకులకు మాదిరి కనుక దేవునికి మహిమకరంగా ఈ లోకంలో బ్రతకడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింపచేయను కాక. ఆమేన్. ఇక్కడ నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనాలు, గొప్ప దేవ స్తోత్రాలు. మరి ఒక మారు మీ స్వరమిచ్చి మమ్మల్ని దర్శించారు, మాట్లాడారు. మీ మాట సంపూర్ణ స్వచ్ఛత కలదది, మీ సేవకులమైన మాకు ప్రియమైనది. అయ్యా, మేము ఎపఫ్రా వలె దేవ క్రైస్తవ సంస్కారాన్ని, క్రైస్తవ సాక్ష్యాన్ని, క్రైస్తవ సంపూర్ణతను, క్రైస్తవ సహకారాన్ని, ఆ క్రైస్తవ ప్రార్థనా జీవితాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ మీకు మహిమ, అనేకులకు మాదిరి కలిగి జీవించడానికి సహాయం చేయమని, విన్న వాక్యం మా హృదయములు ఫలింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరిపోను యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించి ఆశీర్వదించండి.